హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి. వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ ఏంటంటే 9 విల్లాస్ ఉన్నాయి. ఈ 9 విల్లాస్లో ఇక్కడ స్పెషల్గా కాయిన్ మంక్ వంశీ మోహన్ గారి ఇల్లుకు వచ్చాము. మనము ఇది హోమ్ టూర్ చేయడానికి వచ్చాము. ఇది చాలా సంథింగ్ స్పెషల్ అని మీకు లోపలికి వెళ్ళి ఏంటి అంత స్పెషల్ అని చెప్తుంది అనుకుంటున్నారు కదా. మరి లోపలికి వెళ్ళి చూద్దాము రండి. సో మరి లోపలికి వెళ్ళి ఏంటి అంత స్పెషల్ అని చూద్దాము. ఎందుకంటే మాకు తెలిసిన ప్రకారం ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడండి, ఎంట్రన్స్కి రాగానే ఇక్కడ మిర్రర్ ఎక్కడ కూడా ఉండదు. అందులో మిర్రర్లో ఇక్కడ వుడ్ గురించే చెప్పబోతున్నాను మీకు ప్రత్యేకంగా. ఇది తలుపులు చూసుకుంటే అప్పుడు రాజుల కాలంలో పెద్ద పెద్ద తలుపులు ఇదే నమూనాతో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చెక్కతోనే ఉంటాయి. అది కూడా స్వాతంత్రం రాకముందు ఏ చెక్కనైతే వాడారో అదే వుడ్ని వీళ్ళు వాడి ప్రతి సామాన్లోనూ కూడా వాళ్ళు చేయించుకున్న వస్తువులు ప్రతి వస్తువులో కూడా ఆ క్లారిటీ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి లోపల ఇంకేమున్నాయి, మనకి ఎంట్రన్స్లోనే ఇన్ని వచ్చేసాయి. చెప్పుల స్టాండ్ కలిపి చూసారా, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా బెంచ్ కూడా ఏర్పాటు చేశారు. మన పార్కుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఈ బెంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్లో గణేష్ ఇక్కడ చూసుకుంటే మనకి గంట కూడా పెట్టారు గణేష్. అట్లాగే ఇక్కడ ఏవైనా పోస్ట్ ఉత్తరాలు అవి వస్తే ఒకప్పుడు ఉండేవి కదా, ఇప్పుడు లేవు. కానీ అది కూడా వీళ్ళు కావాలని యూనిక్గా తయారు చేసుకొని పెట్టుకున్నారు. సో మనమైతే ఇంట్లోకి అడుగు పెడతాము. మ్యామ్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మ్యామ్, నమస్తే. ఈరోజు హోమ్ టూర్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మేము ఇంట్లోకి అడుగు పెట్టక ముందే మ్యామ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ వుడ్ కలెక్షన్స్ అనేది. చాలా చాలా సపరేట్గా కనిపిస్తూ ఉందన్నమాట. మరి మన ఇంట్లో మీరు ఏమేమి స్పెషల్గా అదే వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారు, అది ఏ వుడ్, దాని ప్రత్యేకత ఏంటో మాకు కూడా చెప్పండి మా వ్యూవర్స్ కోసం. మొత్తం బర్మా టేక్, 99% బర్మా టేక్. 1-2 వేరే ఆర్డినరీ టీక్ ఉండొచ్చు. మొత్తం బర్మా టీక్, ఓల్డ్ టీక్. years నుండి 100 years అంటే ప్రీ ఇండిపెండెన్స్. అయితే మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం సార్. ఈ డోర్ కూడా చాలా ప్రత్యేకమే. ఈ డోర్ అంటే మన మామూలు టీక్ వుడ్ డోరే, కానీ అక్కడ మెయిన్ డోర్ పెట్టింది చాలా ఓల్డ్, 100 years ఓల్డ్. అది చూద్దాము. అది ఇంకో ఇల్లు తీసుకుంటా. లిఫ్ట్ కూడా మీరు డోరే అదే వుడ్ వర్క్. మా ఇంట్లో 16 విండోస్ కూడా వుడ్ తోనే ఉన్నాయి, టీక్ వుడ్ విండోస్. మేము అందుకనే ఇంట్లో ప్రతిదీ వుడ్ తోనే చేయించుకున్నాం. టీవీ, రిఫ్రిజిరేటర్ ఏసీ తప్పించి మిగతా వీలైతే ఫ్రిడ్జ్ కూడా చేయించేసారు. అదే మిస్ అయిపోయింది ఇంకా. అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్ ఇది చూసుకుంటే మాకు ఇది చూడగానే మంచం కోళ్ళు అంటాం కదా. అవునండి, అవే అండి. అవేనా? 4 కోళ్ళు కట్ చేసి దాన్ని పేపర్ స్టాండ్ చేసామండి. ఇది మీ ఐడియానా చాలా బాగుంది. ఇది 30 years బ్యాక్ చేసాము. మీ ఐడియానా సార్? లేదు. సూపర్. మేము దీన్ని ఇలా కూడా వాడచ్చాలి. మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. మేము చూసుకుంటే పాత సినిమాల్లో సార్ గ్రామ్ ఫోన్ రికార్డింగ్ అని చెప్పేసి మనం వింటుండే వాళ్ళం. దాంతో పాటు ఇక్కడ కూడా మీరు టేక్ ని ఎంచుకున్నారు. ఇది ఏంటి టేక్ అనేది? ఓల్డ్ టైల్స్ దాంట్లో డిజైన్ కూడా మీరే చేశారా? ఇది కావాలండి. డిజైన్ సజెస్ట్ చేసి టీవీ ఏరియాకి వచ్చేస్తే టీక్ వుడ్ అంతా టీక్ వుడ్ అండి. ఓకే. ఇది ఇక్కడ షో పీస్ లాగా. అవునండి, ఈ ట్రంక్ పెట్టెలు ఓల్డ్ అండి. అవి బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మన స్వాతంత్రం రాకముందు మన గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో చూసేవాళ్ళం ట్రంక్ పెట్టెలు అంటే ఉంటే. అండ్ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు మేము? అందులో ఏదో సామాన్ పెట్టేస్తాం. కొంచెం అన్ని ఓల్డ్ బ్రాస్ ఐటమ్స్ అన్ని దాచి పెట్టాము ఉన్నాయి. అవునండి, దివాళీకి డిస్ప్లే చేయడానికి ఆ టైంలో తీసి యూజ్ చేసి వాడి మళ్ళీ పెట్టేస్తాం అన్నమాట. ఇంకా ఇది కూడా చాలా ఓల్డ్ అండి. చాలా ఓల్డ్ చూస్తే తెలుస్తుందంటే ఏజ్ చాలా ఓల్డ్. అది
ఓకే, వీటికి ఇవి పెట్టి ఇవి, షో పీస్ లాగా అవునండి. కనిపించారు. అవి ఈ పీసెస్ డోక్రా అన్నమాట. ఇవి డోక్రా బ్రాస్ తో చేస్తారు. నార్మలీ లేడీసే ఈ వర్క్ ని చేస్తారన్నమాట. బ్రాస్ వైరింగ్ వర్క్ అన్నమాట. వైరింగ్ వర్క్ వైర్ తో చేస్తారు, బ్రాస్ వైర్ తోని చేస్తారన్నమాట. దీపం ప్రమిదిలాగా ఆ డిజైన్ లో చాలా చాలా యూనిక్ గా ఉంది మ్యామ్. ఇది కూడా అంతే. ఇక ఇక్కడ మెయిన్ మాకు హాల్లోకి రాగానే మా దృష్టి అంతా ఈ ఉయ్యల మీద ఉంది. ఉయ్యల ఇదే హైలైట్ అండి మా ఇంట్లో. అన్ని వస్తువుల కంటే ఇదేనా హైలైట్? మా ఇంటికి ఎవరు వచ్చినా అందులో కూర్చొని ఫోటో దిగి తీరాల్సిందే. ఇది ఎక్కడ సార్ అంటే ఇది ఓల్డ్ టీక్ వుడ్ తోని చేసింది. పాతది తీసుకొచ్చి రిస్టోర్ చేసామన్నమాట. ఓకే, రీస్టోర్ అంతే. పాలిష్ చేసి రిస్టోర్. ఇవన్నీ రెడీమేడ్ రెడీగా ఉన్నవే, ఎవరో యూజ్ చేసినవి. అంటే పాతదంటే ఈ జనరేషన్ ఏంటంటే అవన్నీ ఉండనివ్వట్లేదు, తెలియదు. కొట్టేస్తున్నారు, పాత ఇల్లు అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నారు. అలాంటి మనం కలెక్ట్ చేసుకుని దాన్ని రీస్టోర్ చేస్తాం. ఓకే, రీస్టోర్. ఓకే, ఇవి చూసారండి గుర్రాలు. ఇవన్నీ ఏంటంటే రాజుల కాలం లాంటివి మనం చూస్తుంటాం. మనం చూసింది సినిమాలో మాత్రం, ఇక్కడ రియల్గా చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్లో మిర్రర్ కూడా పెట్టారు. ఇది కూడా గోడకి ఏది కూడా ఖాళీగా ఉండకుండా రాగానే ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా అయితే నాకైతే అనిపించింది. ఇంకా దీని ఉయ్యాలకి సంబంధించి ఇది అనేది చాలా స్ట్రాంగ్ ఉంది సార్. ఇక్కడి నుంచి ఇది చూసుకుంటే పిల్లర్స్ అసలు వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. దీన్ని ఎలా మోసుకొచ్చారో కానీ చాలా వెయిట్ ఉంటుంది. దాని తర్వాత ఇది టీక్ వుడ్. ఇదంతా టీక్ వుడ్, అంతా టీక్ వుడ్ అండి, అంతా ఓల్డ్ టీక్ వుడ్. ఈ కార్నర్స్ అంటారు. ఇటు ఒకటి ఉంటుంది, అటు ఒకటి ఉంటుంది. ఓకే, మొత్తం బర్మా టీక్ తో చేసిందండి. ఆ టైల్స్ కూడా చాలా పాత టైల్స్. అవి చూసి చాలా పాత టైల్స్. పాత టైల్స్ అంటే నాకు ముందుగా గుర్తొచ్చింది మీ ఇంట్లో టైల్స్ కూడా. ఇది ఇప్పుడు టైల్స్ కాదు, ఫ్లోరింగ్ అంటున్నారా? ఇటాలియన్ మార్బుల్ అండి. ఇటాలియన్ 3500 స్క్వేర్ ఫీట్ ఇటాలియన్ మార్బుల్. స్టెప్స్ మీద కూడా ఇటాలియన్ మార్బులే వేసింది. స్టెప్స్ పైన కూడా. ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది మొత్తం? 3 ఫ్లోర్స్. 3 ఫ్లోర్స్. ఇక సోఫా సెట్ విషయానికి వస్తే ఇది పాత సోఫా సెట్. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు సార్ దీనికి? 80-90 ఇయర్స్ ఉండొచ్చండి. వావ్ మ్యామ్, ఫోమ్ చేంజ్ చేసాం, మొత్తం రీస్టోర్ చేయించారా? కవర్స్ చేంజ్ చేసాం, అపోల్స్ట్రీస్ చేంజ్ చేసాం. ఇక దీని గురించి మనం చాలా పాతదండి, చాలా హెవీగా ఉంటుంది, లేపలేము మనం లేపలేము సార్, అసలు సమస్య లేదు. అమ్మో, ఇవి గ్రిల్స్ అన్నమాట. లోపల ఉంది కాస్ట్ ఐరన్ గ్రిల్ అన్నమాట. ఐరన్ గ్రిల్. దాన్ని కట్ చేపించి ఈ ఫ్రేమ్స్, టీక్ ఫ్రేమ్స్ వేపించి, గ్లాస్ వేపించి స్పెషల్ గా మీరు చేయించారు. అంటే ఇద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారా? మీరు మనం ఇందాక కార్నర్ లో చూసాం, ఇది ఒక కార్నర్ లో, ఇది ఇంకొక కార్నర్. అక్కడ సేమ్ ఇచ్చినట్టు ఇది కూడా ఇక్కడ. ఇక్కడ ఈ కింద కూడా ఒకటి ఉంది. కాళ్ళు రెస్ట్ చేసుకోవచ్చు అలా అన్నమాట. కూర్చొని కాలు పెట్టుకోవచ్చు, రిలాక్స్ చేయొచ్చు. ఇంకా కొంచెం ముందుకు స్ప్రెడ్ చేసుకొని యూ కెన్ సెట్ రిలాక్సింగ్ యువర్ లెగ్స్. ఎంత మెత్తగా ఉందో, చాలా చాలా బాగుంది మ్యామ్. ఇది సీలింగ్ చేసింది కూడా ఈ వుడ్ లో సింగిల్ పీస్ కార్వింగ్ అండి. ఎక్కడ కట్టలేదు, మొత్తము కార్వింగ్, ఒక వుడ్ దాంట్లో కార్వ్ చేసేది మొత్తం. ఓకే, ఇక ఎక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఇది మేడం? ఇది మా గ్రాండ్ మదర్ టైం అండి, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ టైం. అది మా అమ్మమ్మ ఇచ్చారనమాట. ఇప్పుడు మమ్మీ నాకు ఇచ్చింది, నాకు పాస్ ఆన్ అయింది. దీంట్లో వాటర్ పోసి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. దీవాళికి మేము అలానే అలంకరిస్తాం. దీపావళికి తీయచ్చండి. ఇది స్పెషల్. ఇది మనం ఊదు పెడతాం కదా, ఊదు పెట్టి దీపం కూడా పెట్టుకోవచ్చు. ఊదు పెట్టి దీన్ని ఇది చేస్తే, అంటే ఇప్పుడు ఇళ్ళల్లో సెంటెడ్ స్మెల్ రావడానికి సాంబ్రాణి అంటారు, సాంబ్రాణి ధూపం వేసేలాగా. ఓకే, అంటే అప్పుడు ఇంత వెయిట్ ఉంది చూసారు, ఇత్తడివి కాబట్టి ఇవన్నీ చాలా వెయిట్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు దాచుకున్నారు. మెయిన్ అది చెప్పుకోవాలి, ఎందుకంటే వీటిలన్నిటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన.
ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇది ఇది కీ చైన్స్ అవి పెట్టుకున్నారు లోపల. ఇది చాలా పాతది కాదు, మోడర్నే, కానీ డిజైన్ పాత డిజైన్. అంటే వీటిలన్నిటికి మ్యాచ్ అయ్యేలాగా మ్యాచ్ అంతే కదా. అంతే. ఇవేంటి మేడం? ఇవి ట్రెషర్ బాక్సెస్ అని తీసుకున్నాం అన్నమాట. ఇవి కూడా ఓల్డ్ ఉన్నాయి, కానీ చాలా చాలా ఓల్డ్ కాదు, 25 years ఓల్డ్ బ్యాక్ అన్నమాట. అంతనే. ఇవన్నీ బ్రాస్ అండి, ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్. బ్రాస్ అంటే నాకు చాలా ఇష్టము. అయితే ఈ సెటప్ కి డెకరేషన్ మంచి కావాలని ఇవన్నీ పెట్టామన్నమాట. నెమళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. మీకు ఇష్టం? చాలా ఇష్టము. ఎలిఫెంట్ కూడా చాలా ఇష్టం. ఎందుకు లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది అట్లా అన్నమాట. బుద్ధుడు ఉన్నారు. ట్రైబ్స్ గిరిజనులు. ఇంకా వాళ్ళ ఆర్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, స్పెషల్ గా ఉంటుంది. వాళ్ళు చాలా నీట్ గా చేస్తారనమాట. ఇది కూడా డోక్రా అండి, డోక్రా ఆర్ట్ అన్నమాట. డోక్రా ఆర్ట్. బుద్ధుడు ఉన్నాడు. ఇది మేడం మీరు ఇది దీన్ని ఆ పూర్వకాలంలో ఇది ఫ్రిడ్జ్ హవాదాన్ అంటుండే. హవాదాన్ ఇక్కడ జాలి ఉంటుండే. పాతకాలంలో పెరుగు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇందులో పెడుతుండే. జాలి ఉంటుండే, కానీ మేమేం చేసామన్నమాట, గ్లాస్ ని కన్వర్ట్ చేసాం, ఫిట్ చేసి దాంట్లో అన్ని మాకు వుడ్ వే కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని వుడెన్ వే కలెక్షన్స్ దాంట్లో పెట్టుకున్నాం, అందులో పెట్టామండి. అందులో పెట్టాం అన్నమాట. ఇది కూడా సేమ్ సోఫా అక్కడ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఆ టైంలోనే తీసుకున్నాం అన్నమాట. అలా అన్నమాట. మళ్ళీ ఇది యాక్చువల్లీ ఇది విండో. ఇదండి ఇది విండో. కిటికీలు ఉంటాయి కదా, పూర్వకాలంలో కిటికీలు ఉంటాయి కదా, వీటిని ఒక పీస్ ని తీసుకొని మేము కాళ్ళు పెట్టించి మళ్ళీ దీపాలు పెట్టామన్నమాట. దీపాలు మేము పెట్టాము. దీపాలి ఇవన్నీ కూడా బ్రాస్ అండి, అన్ని బ్రాస్. వీటిల్లో. అవునండి, ఇది మీరు సెలక్షన్ నా సెలక్షన్ అండి. మళ్ళీ మనకు ఇక్కడ పియానో ఉంది. పియానో అంటే మామూలు పియానో కాదు, అంత మేడం చెప్పినంత సింపుల్ కాదు. ఎందుకంటే ఇది 100 years పియానో. సార్ ఒకసారి వచ్చి ప్లే చేయండి సార్. ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎస్ రోజ్ అండ్ కోడ్ లిమిటెడ్, బాంబే వారిది. ఇది బ్రిటిష్ వారు తెచ్చిన ఇది కదా సార్. యూకే నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు బ్రిటిష్ కాలంలో. 102 years ఓల్డ్ పియానో సార్. ఒకసారి ప్లే చేయండి. ఇంకా ఇక్కడ ఆర్ట్ కలెక్షన్స్ సార్. ఇదంతా మన వాటర్ కలర్స్ అండి. సిల్క్ పేపర్ మీద, సిల్క్ షీట్ మీద వాటర్ కలర్స్ ఇవన్నీ. ఓకే. ఆ వాచ్ కూడా బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది కూడా స్వాతంత్రం రాకముంది. అంటే ఇది వర్క్ చేస్తుంది, కొడుతుందా? డిస్టర్బ్ అవుతుందని రాత్రి 12కి 12 సారి మ్యూజియం లో ఒకటి ఉంటుంది కదా, అది కూడా స్వాతంత్రం రాకముందే. అవునండి. ఓకే. ఇక్కడ పెయింట్స్ కూడా బాగా ఉన్నాయి సార్. ఇది శ్రీలంక వెళ్ళినప్పుడు కొలంబోలో తీసుకున్నాం. కొలంబోలో. అవును, అది వెల్వెట్ ఉంటుంది కదా, వెల్వెట్ క్లాత్ మీద వాళ్ళు ఎంబోజింగ్ వర్క్ చేశారనమాట. ఎంబోజ్ చేశారనమాట. అంటే సార్ మాకు ఇక్కడ ఇది కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏంటిది? ఇది గోట్ స్కిన్ అండి. గోట్ స్కిన్ మీద పెయింట్ చేశారనమాట. మేక స్కిన్ మీద పెయింట్ చేశారు. ఆర్టిజన్స్ పెయింట్ చేసి చాలా ఫేమస్ అన్నమాట. ఇది కూడా పూర్వకాలందే, అంత పాతది. అయితే ఇక్కడ మాకు ల్యాప్టాప్ కనిపిస్తుంది. ఇది ఎవరు వర్క్ చేస్తారు? ఇది నా వర్క్ స్టేషన్ అండి. నాకు ఆర్ట్ రిలేటెడ్
అన్ని రీసెర్చ్ చేసి ఎక్కడ ఏం దొరుకుతాయి, ఎలా నేను సోర్స్ చేయొచ్చు అని కంప్యూటర్ లో చూస్తూ ఏంటి మీకు ఈ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు, ఎప్పటి నుంచి వచ్చింది? మేమిద్దరము ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ అండి, జేఎన్టీ నుంచి చదివామన్నమాట. ఫోటోగ్రఫీ చేశాను, నేను అప్లైడ్ ఆర్ట్. సార్ ఫోటోగ్రఫీ చేశారా? అవునండి. తర్వాత ఎంబీఏ చేశారు అలా అన్నమాట. సో ఆర్ట్ కి ఇంకా చాలా క్లోజ్ గా ఉంటాం ఇద్దరం. ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ కాబట్టి ఇంకా ఒకరు అరే ఎందుకు ఇవి మనకు అవసరమా అనేది ఉండదు, క్వశ్చన్ మార్క్ ఉండదు. సో రోజ్ వుడ్ ఇంకా టీక్ వుడ్ రెండు కలిపి ఉంది, కొంచెం మిక్స్ అయ్యి కానీ ఎక్కువ రోజ్ వుడ్ ఉంది. ఎక్కువ రోజ్ వుడ్ ఇది స్పెషల్ గా. ఇక్కడ చూసుకుంటే రేడియో సార్, అది చాలా ఓల్డ్ ఇది. అవును, మామూలుగా కాదు అసలు. ఇక్కడ వీటితో పాటు మేము పాతవి రేడియోస్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఎప్పుడు ఇవి కూడా పాతవి? అవునండి, చాలా పాతది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతంగా అయితే పనిచేయటం లేదు, కానీ చిన్న మైనర్ ఫాల్ట్ ఉంది, కానీ ఇట్స్ వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి కారవాన్ అని ఉంది ఆల్రెడీ దీని మీద. చూపిస్తాను కారవాన్. అది లేటెస్ట్ అండి, ఇట్స్ ఆల్మోస్ట్. కానీ మోడల్ మాత్రం పాతగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఇది లెదర్ బ్యాగ్ సార్, ఏంటి అది? చాలా మా గ్రాండ్ మదర్ టైం. చూడొచ్చా? అంటే ఓపెన్ చేయము. చాలా పాతదండి, మా గ్రాండ్ మదర్ది. మా గ్రాండ్ మదర్ ఆ టైంలోది. అయితే దాన్ని అలా పెట్టాం, రెస్టోర్ చేయలేము. ఇప్పుడు ఏమన్నా టచ్ చేస్తే మళ్ళీ అంతా పాడైపోతుంది ఇంకా ఆల్రెడీ. కానీ ఇది ప్యూర్ లెదర్ మేము. ఇప్పుడు దొరకాలన్నా దొరకదు. అంటే నాకు తెలిసి ఇది ఒక 80-90 అవుతుంది సంవత్సరాలు. తను ఇప్పుడు లేరు. ఇట్స్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్, 20 years. తను 75-77 లో ఇయర్స్. అదే 100 అనుకుందాం దగ్గర దగ్గర. చాలా చాలా ఓల్డ్ మ్యాన్. చాలా బాగా చెప్పారు. ఈ ఫ్యాన్ ఓరియంట్ ఫ్యాన్ అంటే కొత్తదే, బట్ లుక్ యాంటిక్ లుక్ ఉంది. చైర్ రిలాక్స్ అవడానిక ఇది మీరు పెట్టుకున్నారు సార్? రాకింగ్ చైర్. వర్క్ చేస్తా ఉంటే మీరు రిలాక్స్ అవుతుంటారా సార్? ఎంత ఘోరం సార్. ఓకే, అదేంటి సార్? వుడెన్ బాక్స్. అన్ని బుక్ షెల్ఫ్ అంటే ఆ పాత కాలంలో లెటర్స్ అవన్నీ వస్తున్నాయి కదా, లెటర్స్ వచ్చినప్పుడు అందులో పెట్టి అన్ని లోపల పెడుతుండే అన్నమాట. ఇంపార్టెంట్ ఫోల్డ్ అవుతుంది బాక్స్. మళ్ళీ కూర్చోవచ్చు. కానీ ఏది ముట్టుకోవద్దు, మ్యూజియం లో అందుకే అంటారు టచ్ చేయొద్దు అని. ఇది ఒక మినీ మ్యూజియం అనుకోవచ్చు సార్. నాకైతే సూపర్ గా నచ్చింది. కలెక్షన్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. అయితే మెయిన్ బెడ్రూమ్ మ్యామ్ మీద, మాస్టర్ బెడ్రూమ్ కి రండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ప్రతిదానికి ఉంటుందా మ్యామ్? ప్రతిదానికి ఉంటుంది. ప్రతి బెడ్రూమ్ లో ఈ బెడ్ కామన్ కామన్. ఒక షెల్ఫ్, వుడెన్ షెల్ఫ్ కామన్, ప్లస్ ఈ డ్రెస్సర్ కామన్, ప్లస్ ఇది కామన్. 4 bedrooms లో ఇవన్నీ ఉంటాయి. లాండ్రీ బాక్స్, మన పాత మైల్దాన్ అంటారు, ఓకే, ఓల్డ్ సాయిల్డ్ క్లోత్స్. అంటే మనం ఇప్పిన బట్టలు వేసుకుంటారు దీంట్లో అప్పుడు. ఇప్పుడు అంటే అన్ని ప్లాస్టిక్ అవి ఇవి వచ్చేసి ఇది అయిపోయింది, కానీ అప్పట్లో మరి నిజమే సార్. అవి మనం అసలు చూడాలన్నా చూడడానికి కూడా. ఇది మ్యామ్ ఇదేంటి మ్యామ్? అది కోమ్స్, మన లేడీస్ కి అవసరం ఉన్నాయి అన్ని పెట్టుకోవచ్చు అండి. అది ఇవన్నీ మీ కలెక్షన్స్? ఇవన్నీ నా కలెక్షన్స్ అండి. ఇవన్నీ అక్కడ హిమాచల్ సైడ్ నుంచి అన్నమాట. బీడ్ వర్క్ ఇస్ ఫ్రమ్ హిమాచల్ సైడ్. బీడ్స్ అన్ని అక్కడ వర్క్ అన్నమాట. లేడీస్ అందరు చేస్తారు కూర్చొని. ఇవన్నీ చిన్న బాటిల్స్ ఉండే, దాన్ని కలర్ఫుల్ గా ఉండాలని డిఫరెంట్ కలర్స్ వేసి కుంకుమ వేసేసామన్నమాట. సరే, ఏదో చెప్తున్నారు ఇందాక మీరు ఓల్డ్ ఓల్డ్ అంటే ఎంత ఓల్డ్ అంటే ఇవి చూసి తెలుస్తుంది. ఇవి ఓకే, ఇది చాలా ఓల్డ్, ప్రీ ఇండిపెండెన్స్ టైం లో ఇవి ఉంటుంది. ఓకే, చాలా చాలా వస్తుంది. ఇంకా చిన్న కుర్చీ కూడా ఉంది ఇక్కడ. చిన్న పిల్లలు చిన్న ఉన్నప్పుడు, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నది ఓల్డ్ కుర్చీలు అన్నమాట.
చాలా చాలా బాగుంది. ఇంకా ఇది కూడా అన్ని బట్టలు పెట్టుకోవడానికి ఇవి బట్టలు ఉన్నాయి మేడం. అవునవును ఓకే. బట్టలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, యూ కెన్ అన్ని బట్టలు పెట్టుకోవచ్చు. ఇది రోజ్ వుడ్ అండి, ఇది టోటల్ కూడా రోజ్ వుడ్. టోటల్ రోజ్ వుడ్. ఇది పాతకాలం ఇది కానీ పాతది. మనం ఎందుకంటే ఇత్తడివి వచ్చింది, ప్రతిదీ ఓల్డ్ అని మనకు గుర్తించవచ్చు. ఎస్ ఎస్ ఎన్ని అడుగులు ఉందో చూసారు. అసలు ఇప్పుడు వస్తువులు అయితే అంత ఇదిగో ఈ బెడ్ కూడా టీక్ వుడ్ అండి, టీక్ వుడ్ అంత టీక్ బర్మా టేక్. ఓకే, అది షెల్ఫ్ చూస్తున్నారా? ఆ షెల్ఫ్, అవును మ్యామ్. ఆ షెల్ఫ్ పూర్వకాలంలో చిన్న పిల్లలకు పిల్లల బాక్స్ పెట్టుకుంటారు. అందులో పెడుతుండే వైట్ గోలీ అన్ని మెడిసినల్ ఏమన్నా ఉండాలి, ఆయిల్స్ ఉన్నా, ఫ్రేగ్రెన్స్, పర్ఫ్యూమ్స్ ఉన్నా కూడా మెడిసిన్స్ పెట్టుకోనికి అది పిల్లలకు అందకుండా పైన పెడుతుండే అన్నమాట. అయితే నేను గమనించింది ఏంటంటే మేడం, ఏది ఎక్కడ ఉందో కాబట్టి అంత నీట్ గా ఉంది. కొంచెం ఎవరైనా పిల్లలు వచ్చి చేసారంటే అందం పోతుంది. ఎక్కడ వస్తువు అక్కడ ఉంటేనే మనకి ఇంత నీట్ గా అనిపిస్తుంది. ఇంకా అంటే ఇక్కడ ఏంటి మాకు స్పెషల్ గా దువ్వెనలా ఏంటి? అవునండి, ఇవి కోమ్స్, ఇవి కోమ్స్ అన్నమాట. ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది యాక్చువల్లీ మా సిస్టర్ ది వెడ్డింగ్ సారీ అన్నమాట. ఎక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ లో సిల్క్ సారీ, బూటాస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బూటాస్ ఉన్నాయి. చాలా ఓల్డ్ సారీ అన్నమాట అది. ఇంకా ఇట్లా ప్యూర్ సిల్క్ చాలా కొన్ని ఇయర్స్ తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోతుంది, పీసెస్ లాగా వచ్చేస్తుందని దాన్ని సరే నేను తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేశాను. టోటల్ లేదండి, ఒక స్మాల్ పీస్ అన్నమాట. బార్డర్స్ మళ్ళీ వేరే దానికి యూజ్ చేయొచ్చని అలా 4 బెడ్రూమ్ లో ఉంటాయి. అన్ని సేమ్ ఉంటుందా సార్? డిఫరెంట్ కోమ్స్ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ కోమ్స్ ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ కోమ్స్. అసలైన దాంట్లోకి వెళ్తున్నాము. మహిళల మన స్పేస్ space. సార్ మేము చూస్తాం మ్యామ్. నేను వావ్ అని ఎలా ఉంది కిచెన్ లోకి అడుగు పెట్టుకొని. మ్యామ్ ఇంకొకటి గమనించాను, కిచెన్ లోకి కూడా ఇక్కడ వాళ్ళని కూడా మీరు వదలకుండా ఆర్ట్ ని క్రియేట్ చేశారు. అది రెండు వైపులా కింగ్స్ కనిపిస్తుంది. ఏంటి అది కాన్సెప్ట్ అసలు? అంటే నేను ఈ 2 పీసెస్ శిల్పారామంలో తీసుకున్నానండి. శిల్పారామంలో 10 years బ్యాక్. అవి కూడా ఓల్డే, నాట్ వెరీ ఓల్డ్ కానీ యూనిక్ పీసెస్ లాగా రాజులను డిపిక్ట్ చేయడానికి వాళ్ళు చెక్కారు. నాకు చాలా నచ్చి నేను సెలెక్ట్ చేశాను. కార్నర్స్ చాలా బాగుంటాయి, ఎవరైనా చూస్తారు సడన్ గా వచ్చినప్పుడు. చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి కలెక్షన్స్ మొదలు పెడితే ఇదంతా గ్లాస్ కనిపిస్తుంది. అవునండి, గ్లాస్ నా గ్లాస్ కలెక్షన్ అండి. మాకు పైన బార్ కూడా ఉంది కదా, దానికోసము ఇక్కడ గ్లాస్ కంపల్సరీ క్రాకరీ ఉండాలి అని. ఇంకా ఇది మేము దీంట్లో అన్ని కనిపిస్తున్నాయి, కత్తరు, రోమా. లేదండి, మా హస్బెండ్ ట్రావెల్ చేస్తారు కదా, ట్రావెల్ నేను కూడా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళిండే, అయితే అక్కడ కూడా కొన్ని మ్యాగ్నెట్స్ పికప్ చేశాను. తను చాలా ట్రావెల్ చేస్తారు, జర్నీ ఇష్టం, అంటే ఆఫీస్ పని అన్ని కలిసి వచ్చి ఎక్కడ వెళ్తే అక్కడ నుంచి ఒక సోవినియర్ మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్ మెమరబుల్ గా ఉంటుంది, మెమరబుల్ తీసుకొచ్చుకుంటారు. అయితే మ్యామ్ ఇంకా డైనింగ్ టేబుల్, ఈ డైనింగ్ టేబుల్ అండి, ఈ టేబుల్ ఆల్మోస్ట్ 100 years కంటే ఎక్కువ టేబుల్ అండి. ఈ టేబుల్ దీన్ని సోర్స్ చేసాము. ఇవి టీక్ వుడ్ చైర్స్ మేము చేయించామన్నమాట. చేయించాము. ఈ టైల్స్ అన్ని మళ్ళీ చాలా పాతకాలం టైల్స్ అన్నమాట. ఆ డిజైన్ తెలుస్తుంది. అయితే అవి కూడా ఇట్లా అన్నమాట. నాకు టేబుల్ ఈ మోటివ్స్ ఇవి ఉన్నాయి కదండి, ఈ ఓల్డెన్ డేస్ లో ఇలానే ఉంటుండే. దాన్ని ప్రత్యేకంగా నేను ఈ డిజైన్ చూసి దీన్ని కార్పెంటర్ కి చూపించి చేయించుకున్నాను అన్నమాట. ఇలా ఇవి అన్ని బ్రాస్ అండి, పాతకాలంవి. మా నాన్నమ్మ సైడ్ ఇది కాపర్, అది కాపర్ అండి, ఇది కాపర్. ఇది
మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ వస్తున్నాయి. హెల్త్ పర్పస్ ఇప్పుడు అందరూ వీటిలో వాటర్ తాగాలనుకుంటున్నారు. ఎస్, ఇవన్నీ ఓల్డ్ అండి. మా నానమ్మ అమ్మమ్మ టైంలో అక్కడ నుంచి గిఫ్ట్స్ ఒక్కొక్కటి వచ్చాయన్నమాట. ఇది మరచెంబు అంటారు. ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియదు. శంకరాభరణం మూవీలో శంకరాభరణం కాదు, ఏదైనా విసుగు వస్తే సన్యాసం పుచ్చుకోవడానికి మరచెంబు పట్టుకుని వెళ్ళిపోతా అని చెప్పి ఇది మరచెంబు అంటే ఇప్పుడు వాళ్ళ కోసం తెలియడానికి తెలియదు. అయితే మ్యామ్ సార్ ఎప్పుడైనా సరదాగా వచ్చి మీకు హెల్ప్ చేయడం కానీ? తను చాలా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. తన పని చాలా ఉంటుంది, కానీ ఇవన్నీ సోర్స్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఫైనాన్స్ అన్ని తందే, సో దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ కదా. తనకి కూడా చాలా ఇష్టం అనమాట. చాలా ఎప్పుడు లేదు ఇది వద్దు తీసుకోవద్దు అనరు, ఎంకరేజ్ చేస్తారనమాట. ఆర్ట్ని ఆల్వేస్, ఆర్టిజాన్స్ని ఆల్వేస్ ఎగ్జిబిషన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ కొనాలి మనము, నో బార్గెనింగ్ అంటారు. ఎందుకంటే ఆ ఆర్ట్ని ఇంకా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలని తాను ప్రోత్సహిస్తారనమాట. ఇంకా ఇక్కడ ఏదైనా స్పెషల్గా అనిపించింది నాకు అంటే, ఇవి ఎక్కువగా మనం మీ దగ్గర పింగాని ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ పింగాని, ఇంకా బ్లూ పాటరీ అంటారు. బ్లూ పాటరీ ఇవాళ రేపు ప్లాస్టిక్స్ కొంచెం తగ్గించేసాం కదా అని సెరామిక్స్ కి మూవ్ అయిపోయాం. ప్లాస్టిక్ ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి, ఇంకా తప్పదు ఇంకా చాలా మటుకు అవాయిడ్ చేస్తున్నాం అట్లా అన్నమాట. ఇంకా ఇది మ్యామ్ ఇది కూడా చాలా పాతదే, వుడెన్ అండి. స్పూన్స్ కుకింగ్ కోసం మనకి ఎన్ని స్పూన్స్ ఉన్నా తక్కువనే, చాలా ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంకా అవి ఏంటి మేడం స్పెషల్? వర్లీ పెయింటింగ్ అండి, వర్లీ పెయింటింగ్ మహారాష్ట్ర సైడ్. అది మహారాష్ట్ర సైడ్ అన్నమాట. నాకు సెరామిక్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ చాలా మటుకు బ్రాస్ ఇంకా సెరామిక్స్ లో మూవ్ అయిపోయాం అన్నమాట. అంటే అక్కడ అవి తినేవి కనిపించాలని పెట్టుకున్నారా కావాలని? అంటే స్నాక్స్ లాగా పిల్లలు వస్తారు, నేబర్స్ పిల్లలు అందరు వస్తారు, ఇంకా ఎవరో ఒకరు గెస్ట్ కూడా వస్తారు. మా ఇద్దరు అబ్బాయిలు జిమ్ కూడా వెళ్తారు, అయితే వాళ్ళకు కూడా ప్రోటీన్స్ అని అది అన్ని ఉంటాయి కదా రెడీగా, ఆకలేసి వాళ్ళు తినేసేయచ్చు. ఇక్కడ కూడా ఒక రేడియో, ఇది క్రోమాది, క్రోమా రేడియో, ఓల్డ్ ఫ్యాషన్ ది, ఇప్పుడు రావట్లేదు. ఒక 6 years బ్యాక్ స్టాప్ అయిపోయింది. దానికంటే ముందు చాలా ముందు కొన్నాం అన్నమాట. ఏ వస్తువు కొన్నా పడేయకుండా అట్లా జాగ్రత్తగా పెట్టుకున్నాం మ్యామ్. అంటే మనం ఇందాక మిస్ అయిన వాటిలో ఇది ఒకటి ట్రంక్ పెట్టారు. అవును, ఇది ట్రంక్ ఆ పాత కాలంలో బట్టలు అవి పెట్టుకున్నా ఇట్లా పెళ్లిలు అవుతాయి, అమ్మాయి పెళ్లికి సారే ఇస్తారు కదా, సారే బాక్స్. కానీ ఇంత పెద్ద మిర్రర్ అనేది ఏంటి మేము అసలు ఎక్కడ చూడలేదు. ఇది మాకు చాలా నచ్చింది అనమాట. ఇది కూడా చాలా పాతదండి, దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయించి కొత్త గ్లాస్ మిర్రర్ మాత్రం కొత్తది వేయించి తీసుకున్నాం. ఇదేంటి సార్ ఎక్కడ కటింగ్లు కూడా కనిపించట్లేదు మాకు. మొత్తం సింగిల్ పీస్, ఒకటే చెక్క, అంత సైజ్ చెట్టు అన్నట్టు. సూపర్ సార్. పైకి వెళ్దాము. అయితే వెళ్ళే ముందు స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ సైడ్ లో మిర్రర్, అంటే విండో అంటే ఏదో నార్మల్ గా పెట్టించుకుంటారు, ఇంత పెద్ద మిర్రర్ ఈ విండోని. ఇంకా వెలుతురు కూడా రానికి మనకు సన్ మార్నింగ్ పూట సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడతాయి అన్నమాట, ముంగట ఇలా పడతాయి అన్నమాట. ఇంత పెద్ద మిర్రర్ బాగుంది అసలు. ఫస్ట్ ఫ్లోర్ కదా మ్యామ్ ఇది? అవును, ఫస్ట్ ఫ్లోర్. ఇది లైట్ కూడా అంటే క్రిస్టల్ లాగా మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి షాండిలియర్స్ అండి, షాండిలియర్స్. పాతవా లేకపోతే? చాలా పాత అండి, ఇవి కూడా పాతవే. 15 years అండి. ఇవి ఏంటి ఇవి ఇది ముంచి టేబుల్ అండి.
ఓల్డ్ క్లాత్ స్టోర్స్ ఆహా, పాతకాలంలో ఓకే. లెటర్ బట్టల షాప్ ఉంటుంది కదా, అక్కడ లెక్కలు రాసుకుంటారు. లెక్కలు రాస్తారు. ఓకే, వాటి మీద అవి మీరు కలెక్షన్స్. అది కలెక్షన్ తెప్పించి పెట్టామన్నమాట. ఇంకా ఈ చైర్, చైర్స్ అండి, ఇవన్నీ చైర్స్ మళ్ళీ అన్ని టీకూడ్ చైర్స్ అండి. ఓకే. అన్ని టీకూడే. బర్మా teak. మళ్ళీ సేమ్ టైల్స్, మాకు పాతకాలం టైల్స్ ఏ పెట్టింది. ఇది చాలా స్పెషల్ అండి, ఇదా చాలా యాంటీక్ ఇది. దీనికి మళ్ళీ చాలా heavy. నలుగురు ఉంటేనే మీరు లేపగలం పైకి. అలా అన్నమాట. ఈ టైల్స్ కూడా చాలా పాత టైల్స్ అండి. ఆ కలర్స్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. అయితే ఇవి ఇవి కూడా మరీ పాతవి కావండి, ఒక 15 years ఓల్డ్. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే, ఇలా ఓపెన్ అవుతాయి, ఓపెన్ తబలా అన్నమాట. ఓపెన్ అవుతాయండి, ఇలా ఇలా ఓపెన్ అవుతాయి. ఇటు ఓపెన్ అవుతాయి అన్నమాట. అది వీణ, ఇవి తబలా. ఎస్, తబలా. ఇక్కడ ఫోన్లు పాతవి, పాత ఫోన్స్, ఇవి పాత ఫోన్స్ అన్నమాట. ఆ ఫ్యాన్ కూడా పనిచేస్తుంది. రైట్ నౌ ఇట్స్ నాట్ వర్కింగ్, కానీ వైర్ కొంచెం లూజ్ అయింది. పాతగా అయిపోయింది కదా, కొంచెం పెడితే అవుతుంది. కొంచెం ఇట్లా నడిచి మళ్ళీ లూజ్ అయ్యేసరికి స్టాప్ అయిపోతుంది. పాత ఫ్యాన్ అండి, చాలా పాత ఫ్యాన్. ఈ ఏరియాని కూడా మీరు బాగా అంటే బ్యాలెన్స్ చేసామన్నమాట, చాలా బ్యాలెన్స్ చేసామన్నమాట. అంటే ఈ రూమ్ లో ఎన్ని బెడ్రూమ్స్? 2 bedrooms ఉన్నాయి, అక్కడ ఇక్కడ. ఓకే, 2 bedrooms ఉన్నాయి, 2 bedrooms అలా అన్నమాట. ఇది 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 మ్యూజికల్ బాక్స్ అండి, ఓల్డ్ గ్రామఫోన్. యూ కెనాట్ డోంట్ ఓపెన్. ఆ గ్రామఫోన్ అనేది దాంట్లో ఉంటుంది. ఇంకా అది పెట్టడానికి రీజన్ ఏంటి మ్యామ్? వీణ ఇది పూజ రూమ్ రూమ్ దగ్గర ఉండాలని నేను ఇక్కడ గంటలు పెట్టారు. ఇది సితార్ అండి, ఇది సితార్, పాత సితారే మోగుతుంది. అవునండి, పాత సితార్. ఓకే, ఈ పూజ మందిరం అంతా కూడా పాలరాయితో చేయించినట్టు. అవునండి, మార్బుల్. మళ్ళీ మీకు ఇక్కడ పెయింటింగ్స్ కూడా, తంజావూర్ పెయింటింగ్స్. ఇదంతా మళ్ళీ కలంకారీ వర్క్ అన్నమాట. ఇవి కూడా వెజిటబుల్ డైస్, అలా ఆ కలర్స్ ప్రింట్ చేస్తారనమాట. ఇది రోజ్ వుడ్ అండి, రోజ్ వుడ్ మందిరం అండి. మళ్ళీ దీపాలన్నీ కేరళ నుంచి తెప్పించాము. అవన్నీ దీపాలన్నీ కేరళ నుంచి స్పెషల్ గా తెప్పించుకున్నారు. అంటే దేవుడి గదులు ఏమైనా స్పెషల్ గా చెప్పుకోవాల్సినవి ఏమున్నాయి మ్యామ్? అంటే అన్ని, అక్కడ ఒక తాంజోర్ పెయింటింగ్ ఉంది. అవన్నీ బ్రాస్ అన్ని పాతే అండి. ఇవన్నీ పాతవే. ఇది గంట కూడా ఇక్కడ ఉంది, పెద్ద గంట ఉంది. అలా అన్నమాట. ఇటు సైడ్ మీరు లోపలికి వచ్చి షూట్ చేసి అన్ని దేవునివి ఫొటోస్ ఉన్నాయి. ఇలా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇటువైపు కూడా ఉన్నాయి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మన ఇంట్లో. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆశీర్వాదాలు అట్లా అన్నమాట. మేము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉంది. అవునండి, ఇవి కూడా షాండిలియర్స్, దానికి మ్యాచింగ్ అక్కడ లైట్స్ కూడా ఉన్నాయి మీకు. అటు ఇటు సేమ్ మ్యాచింగ్ డిజైన్. అది కూడా దానికి ప్రతి ఫ్లోర్ లో షాండిలైజ్ ఉన్నాయి అన్నమాట. లైటింగ్ వేసేసరికి ఆరెంజ్, ఐ మీన్ yellow కలర్ లైటింగ్ వేసే కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది. ఇది బెడ్రూమ్ వెళ్దాం. అంటే బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ కూడా గుమ్మ నుంచి స్టార్ట్ చేయాలి. ఇవి అవునండి, ఇవి ఒకటే ట్రంక్ నుంచి తీసామన్నమాట. ట్రీ ఉంటుంది కదా, ట్రీ ట్రంక్ చేశారనమాట. దీన్ని స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు, వీటిని ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకోవచ్చు. మాకు ఇలా పెట్టి వర్లీ పెయింటింగ్స్ పెట్టామన్నమాట. ఓల్డ్ పిల్లర్స్
గ్రూవ్ అన్నట్టు పిల్లర్ మీద ఉంటాయి పిల్లర్ పైన కట్ చేసి చేసుకున్నారు. ఇది తంజావూరు ఇవి కూడా కాదు, ఇది శ్రీలంక వెళ్ళినప్పుడు బాటిక్ సిల్క్ మీద బాటిక్ సిల్క్ కి మీద చేశారు అన్నమాట శ్రీలంక నుంచి. ఇది ఫద్ పెయింటింగ్ అండి. ఇది ఫద్ పెయింటింగ్ రాజు కాలంలో పల్లకి అవన్నీ వాళ్ళు ఎలా యుద్ధం చేశారు వాళ్ళ జీవన విధానం అంత స్టోరీ లాగా వాళ్ళు నరేట్ చేస్తున్నారు అన్నమాట. లేడీస్ అంతా పెయింట్ చేసి పాటలు పాడుకుంటూ దాని గురించి చెప్తుండే అన్నమాట. మన దగ్గర పాతకాలంలో బుర్రకథ ఉంటుంది, హరికథ బుర్రకథ అలా చెప్తుండే అన్నమాట. రండి రండి, మా అబ్బాయి రూమ్స్ అండి ఇది, మా పెద్ద అబ్బాయి రూమ్ అది. ఎటు చూసినా ఇంకా కాబట్టి టీక్ వుడ్ డ్రెస్సర్ అన్ని రూమ్స్ లలో, పిల్లల రూమ్స్ లో, గెస్ట్ రూమ్స్ లో అందరికి ఒక మైల్దాను, కబర్డ్, దానికి ఒక డ్రెస్సర్ అట్లా ఉంటుంది. కంఫర్టబుల్ ఏది కూడా అసలు బయటకి కనిపించట్లేదు, వేస్టేజ్ అనేది. అవునండి, అవును. అలానే అంటే మ్యామ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్. అవునండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. పెద్ద అబ్బాయిది చిన్న అబ్బాయి రూమ్స్. ఇది పెద్ద అబ్బాయిది, అది చిన్న అబ్బాయిది. మనం చిన్న అబ్బాయి రూమ్ చూద్దాం. ఓకే, ఇది కూడా అంతే, చిలకలు పెట్టారు ఎంట్రన్స్ లో. అవునండి, సేమ్ ఉన్నాయి మీరు అన్నట్టు. వర్క్ స్పేస్ ఇస్తున్నారు, మీరు అక్కడ చెప్పింది సేమ్ ఉన్నాయి. 2 అబ్బాయిలు వర్క్ చేస్తున్నారు. అయితే ఇద్దరికి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఏం కావాలి, ఇలా డ్రెస్సర్ ఉండి మళ్ళీ మిర్రర్ అన్ని కబర్డ్స్ అన్ని టీక్ వుడ్. అవును, చూస్తున్నాం కదా. అసలు ప్లాస్టిక్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, చాలా తక్కువ. ఇది చిన్న అబ్బాయి రూమ్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం రండి. సెకండ్ ఫ్లోర్ వెళ్దాం. ఇక్కడ కూడా వాల్ కి ఏది కూడా వాళ్ళు బోర్ గా అనిపించుకున్న ప్రతి దగ్గర స్పెషల్లీ ఆర్ట్ ఏంటనేది లేడీస్ కోసం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకుంటారు, సెట్ చేసుకుంటారు హెయిర్. ఇక్కడ అన్ని బ్రాస్ అండి. నాకు బ్రాస్ అంటే చాలా ఇష్టం అన్నాను కదా. అయితే మన దశావతారాలు ఉన్నాయి, దేవుళ్ళు అందరు ఉన్నారు. దశావతారాలు ఇవైతే మొత్తానికి అందరు ఉన్నారు. కాకుండా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కాళీమాత ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ అన్ని ఆర్ట్ ఫార్మ్స్, పెయింటింగ్స్ అన్నమాట. మధుబని, వార్లీ ఉంది, పిచ్వాయి ఉంది, గోండారి, కలంకారీ, బెంగాల్ స్క్రోల్ కూడా ఉంది అన్నమాట. ఇది కూడా చాలా స్పెషల్ అండి. ఇవి చాలా పాతయి అన్నమాట. ఇది రోజ్ వుడ్. ఇది కూడా ఇవి కాశ్మీరీ బోట్స్ అన్నమాట. కాశ్మీరీ బోట్స్ అన్నమాట. ఇది కూడా రోజ్ వుడ్ అండి. ఇది కూడా రోజ్ వుడ్ అన్నమాట. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. నార్మల్లీ బోట్ హౌసెస్ లాగా డిపిక్ట్ చేయడానికి అది తీసుకొచ్చారు అనమాట. ఓకే మ్యామ్, రండి పైనకి వెళ్దాం. ఇంకో ఫ్లోర్ ఉంది. ఇలా చూద్దాం, ఈ పైన చూద్దాం. చిన్న వర్క్ స్టేషన్ ఉంది. ఆ తర్వాత దీని గురించి చెప్దామా. కింద చిన్న వర్క్ స్టేషన్ అన్నమాట. అన్ని పిల్లల కోసమే స్పెషల్ గా. పిల్లలు వస్తారు, నేబర్ పిల్లలు సమ్మర్ టైంలో వాళ్ళు చేస్తారు. కానీ నేను ఆర్ట్ రిలేటెడ్ కదా, నాది ఆర్ట్ రిలేటెడ్ అని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా బుక్స్, డైరీస్ రాసుకోనికి, కొంచెం రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంత చిన్న స్పేస్ కూడా మీరు యూటిలైజ్ చేసేసామన్నమాట. అట్లా అన్నమాట. ఇక్కడ ఒక మంచి లైట్ పెట్టుకొని అన్నిటిలో కలర్ పెన్సిల్, స్కెచ్, హైలైటర్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. అట్లా అన్నమాట. ఏ స్పేస్ ని కూడా బోర్ కొట్టించకుండా ఎటు చూసినా మనకు ఒక ఆర్ట్ అనేది కంపల్సరీ. ఈ లైట్ కూడా స్పెషల్ గానే ఉంది. రండి, వర్క్ స్టేషన్స్ అండి మావి. వర్క్ స్టేషన్స్ మన
ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, 2 వర్క్ స్టేషన్స్, రెండు ఉన్నాయి. ఇది కూడా రోజ్ వుడ్, ఇది టీక్ వుడ్ అండి. టీక్ వుడ్. వై డోంట్ యు టాక్ అబౌట్ ఇట్? ఇది సార్ ఇది కూడా ఓల్డ్ సోఫా సెట్ అండి, చాలా old. Before independence. సేమ్ ఇది మన హాల్లో చూసినప్పుడే అదే కదా మ్యామ్? అది సేమ్ అండి, సేమ్ ఐరన్ తో చిన్నది ఉంది. అటువైపు కూడా ఉంది. మీరు చూడొచ్చు. మనది బెడ్రూమ్. ఇది ఎవరు మామూలుగా? ఇది నా వర్క్ స్టేషన్. ఇది మీది, నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తాను. మీరు చేస్తారు. నేను మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే, సో ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తాను. సూపర్ సార్. ఇది కూడా బ్రిటిష్ ఎరా టైం టేబుల్ అండి. ఓ, ఆ నాబ్స్ చూస్తే తెలుస్తుంది. ఓల్డ్ నాబ్. మనతో పాటు మీ పెద్ద కూడా తిరుగుతుంది అంటే. గెస్ట్ వస్తే అది మొత్తం వాళ్ళతో పాటే ఇది ఏంటి సార్ బ్రీడ్ కొత్తగా ఉంటుంది. బ్లాక్ గా? తక్కువ కనిపిస్తుంది. అదే రేర్, అసలు ఎప్పుడు చూడలేదు. Spaniel. కాకర్ స్పానియల్. ఇది కూడా చాలా యాంటిక్ చైర్స్. ఇక్కడ మనం చూసుకుంటే డిజైన్ అది. మీరు చేయించారా లేకపోతే? లేదు, చేసే ఉండేది. చేసింది. వేరే ఓల్డ్ నేను కొనుక్కున్నాను. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. ఇప్పుడంతా కంప్యూటర్ లో చేస్తారు కానీ ఈ డిజైన్ అది అప్పుడు హ్యాండ్ తో చెక్కింది. హ్యాండ్ తో చెక్కి అంటే ఇప్పుడు ఏ వస్తువు కొన్నా సార్ మినిమం గ్యారంటీ లేదు, కానీ హ్యాండ్ మేడ్. ఇది కూడా ఎంత డిజైన్ మంచిగా లతలు పువ్వులు అంటారు కదా, అట్లా చెక్కారు. ఇప్పుడు వస్తువులు ఉట్టి ఇట్లా ఇట్లా కదిలిపోతాయి, అప్పుడు అయినా కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయో. ఇది గెస్ట్ రూమ్. ఇది గెస్ట్ రూమ్. బాగుంది సార్. ప్రతి రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అది ఆర్ట్ ఏంటి సార్? అది ఆర్ట్, అది వర్లీ ఆర్ట్ అండి. వర్లీ ఆర్ట్ అసలు ఏంటి వర్లీ ఆర్ట్ అంటే? మహారాష్ట్ర నుంచి ఇంకా ట్రైబల్ ఉమెన్ అందరు లేడీస్ అందరు కలిసి మధ్యాహ్నం పూట లంచ్ అంతా చేసుకొని ఫ్రీ టైంలో అందరు కూర్చొని ఆర్ట్ చేస్తారనమాట. మన గోడలు ఉంటాయి కదా, వాళ్ళ హట్స్ అంటారు కదా, మన గుడిసెలు, ఇవన్నీ దాన్ని వాళ్ళ గుడిసెలు డెకరేట్ చేస్తారు. గోడల పైన అంతా పెయింట్ చేస్తారు. తర్వాత దాన్ని ముందుకు చేయడానికి అది ఆర్ట్ డై కావాలని మనం ఫార్వర్డ్ చేసామండి. మహారాష్ట్ర నుంచి సార్. అంటే పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అవి గొళ్ళాలు అనేవారు, అంత ఐరన్ తో స్ట్రాంగ్ గా ఉండేవి. ఏంటి ఈ డోర్ అనేది స్పెషల్ గా ఇక్కడ ఎంట్రన్స్ లో? పురాతనమైన ఇల్లు ఔరంగాబాద్ లో కూలగొట్టారండి. అప్పుడు అప్పుడు ఆ డోర్ ఉండే, మనకు ఒక వెండర్ ఉండే, ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత దీన్ని అంతా రీస్టోర్ చేసాం. చాలా టైం, ఒక 15-20 డేస్ పట్టింది దాన్ని మీద ఉన్న పెయింట్ అంతా తీసి మళ్ళీ దానికి పాలిష్ చేయడానికి. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద మీరు ఆర్ట్ కలెక్షన్స్ ఎట్లా సాధ్యమైంది? అంటే నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశానండి. ఒక 15 ఇయర్స్ నుండి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను సంపాదించిన దాంట్లో 30% మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. అందువల్ల నేను ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు కొనుక్కోగలను. ఇంత మంచిగా, ఇంత స్ట్రాంగ్ గా మీకు నచ్చిన విధంగా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. దాన్ని ఇంటి కోసం ఒక పక్కన పెట్టుకున్నారు. మా వర్కే అది. నా కాయిన్మామ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో చూద్దాం, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారేమో ఇంటర్వ్యూ చూసాక. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కళల్ని వాళ్ళు నెరవేర్చుకుంటారు. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ విల్లాని మొత్తం మీకు చూపించేశాను. సూపర్గా ఉంది సార్. ఎవరైనా చూడడానికి వస్తానన్నా చూపిస్తారు. మ్యామ్ కూడా అంతే చక్కగా నిదానంగా మనకి ఎంతో బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.